నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిలో రోజు రోజుకు భయం పెరిగిపోతూ ఉందని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ జగన్ గారు వ్యాఖ్యలు చేశారు. వివరాలేకి వెళితే 2027లోనే జమీలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మాజీ సీఎం జగన్ గారు జోస్యం చెప్పారు. ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ చంద్రబాబులో భయం, టీడీపీ కార్యకర్తల్లో గుబ్బులు రేగుతుందని చెప్పేసి ఆయన ఎద్దేవా చేశారు. కష్టాలు శాశ్వతం కాదు, కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు, అబద్ధాలు చెప్పకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాము. చంద్రబాబు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చేసిందని చెప్పేసి దీంతోనే అధికారంలోకి వచ్చింది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం కన్నా ప్రతిపక్షంలో ఉండడం ఉత్తమమని చెప్పేసి జగన్ గారైతే తెలపడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ 2027వ సంవత్సరంలోనే జమీలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి, జమీలీ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పకుండా వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆయన జోస్యం చెప్పారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ప్రస్తుతం జమీలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఒక కమిటీని ఏర్పాటు చేసి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రవేశపెట్టిన తర్వాత దీనిపైన అధ్యయనం జరుగుతూ ఉంది. అధ్యయనం జరిగిన తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా భారతదేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా ఎన్నికలు జరుగుతాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.